అందరికి శుభోహం అండి. ఈరోజు ఈ పుంజుకి డివార్మింగ్ చేస్తున్నాం. ఒక్కతో డివార్మింగ్ అనమాట. ఒక్కతో డివార్మింగ్ ఎందుకు చేయాలి అనేది తర్వాత చెప్తాను. అంటే డివార్మింగ్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. డివార్మింగ్ అనేది కోడి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన మ్యాథ్ తిన్నట్టే వాటి ఇంట్రెస్ట్ మ్యాథ్ తిన్నట్టే అది ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి అదంతా బాగా అరగాలన్నమాట. ఈ డివార్మింగ్ కానీ చేయకపోతే అక్కడ ఉన్న టేప్ వామ్స్ అని ఆ వామ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసే ఫుడ్ అంతా అవే అబ్జర్వ్ చేసుకుంటాయి. అందువల్ల కోడికి చక్కగా ఏం రాదనమాట, హెల్త్ మంచి ఎనర్జీ ఏం రాదనమాట. అందువల్ల డివార్మింగ్ అని చేయాలి. ఈ డివార్మింగ్ లో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఆల్బనిక్ అని, తర్వాత ఆల్బెండజోల్ అని, హైపర్జీన్ అని అవన్నీ ఉన్నాయన్నమాట. అది కాకుండా ఒక్కతో కూడా డివార్మింగ్ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ నేచురల్ ప్రాసెస్ అండి. ఇది ఒక్క అంటే ఇదిగో ఇది చూడండి, ఇది క్రేన్ ఒక్క, ఈ క్రేన్ స్వీట్ ఒక్కపొడి. ఇది దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకొని తమలపాకు అనమాట. ఈ తమలపాకులో పెట్టేసి దీన్ని రోల్ చుట్టేసి కోడి వేసేయటమే అనమాట. కాకపోతే అండి ఇది చాలా చాలా డేంజరస్ ప్రాసెస్ అనమాట. కొంచెం ఏమైనా తేడా పడినా కానీ కోడి చచ్చిపోయే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చాలా మంటగా ఉంటుంది అనమాట గొంతులోకి వెళ్తే. అందువల్ల ఈ తమలపాకుతో చుడుతున్నాం. తెలిసిన వాళ్ళు మాత్రమే చేయండి. కాకపోతే ఇది చేసిన వెంటనే ఇన్స్టెంట్ గా వామ్స్ అనేది దీన్ని మెత్తగా ఈ విధంగా గన్నల్లాగా అవ్వాలి. గన్నల్లాగా అయిన దాన్ని ఈ తమలపాకులో పెట్టుకొని నీటికి రోల్ చేసుకోవాలి. కోడి గొంతు తగలకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే చాలా మంటగా ఉంటుంది. దానికోసం ఈ విధంగా రోల్ తీసుకెళ్ళి కోడి గొంతులో వేసేద్దాం. ఈ రోల్ ఇప్పుడు కోడి గొంతులో వేద్దాం. చూడండి, వేసిన తర్వాత వెంటనే నీళ్లు కాపాలి. కడుపు నిండా నీళ్లు కాపేద్దాం. కోడిని ఎప్పుడు అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ గా వామ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. కడుపులా చూసుకోండి. నీళ్ళు లేని అంటే మళ్ళీ ఫిల్ చేయండి కడుపుని. అలా ఒక 1 అవర్ ప్రాసెస్ అనమాట ఇది. ఆఫ్టర్ 1 అవర్ ఇప్పుడు మనం మార్నింగ్ చేసాం. మార్నింగ్ అరౌండ్ 9 o'clock అయింది. మధ్యాహ్నం ఒక 1కి మెత్తటి ఆహారం అంటే స్మూత్ గా అరిగిపోయేటట్టు డైజెస్ట్ అయ్యేటట్టు ఉండాలి అనమాట. అంటే గింజ మేత ఏం పెట్టకుండా ఓన్లీ ఇడ్లీ రసం 2 మిక్స్ చేసేసి దాన్ని గొంతులో వేసేయాలి. వేసేసి అదే తినొద్ది. ఈ రోజంతా అలా అరుగుద్ది అనమాట. మళ్ళీ రేపు కూడా కొంచెం మెత్తటి ఆహారం మాత్రమే పెట్టండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ రామరక్ష ఫార్మ్స్ అండి. లైక్, షేర్ అండ్ కామెంట్.